ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. ఓ రామచంద్ర, ఇంకా ఇప్పుడు ప్రస్తుత విషయాన్ని గురించి విను. 100 కోట్ల యోజనాల విస్తీర్ణము కలిగిన ఏ బ్రహ్మాండ కపాలాల గురించి నీకు నేను వర్ణించి తెలియజేశానో వాటికి ఆవల వానికంటే కూడా 10 రెట్లు అధికముగా జలభాగము అనేది ఉన్నది. ఆ జలాన్ని ఆ బ్రహ్మాండ కపాలాలు తమ యొక్క పార్థివ భాగం యొక్క ఆకర్షణ శక్తి చేత, అంటే ఆ మట్టి భాగము ఆ పృథ్వీ భాగం యొక్క ఆకర్షణ శక్తి చేత తృణచుంబకమణి తృణచుంబకమనే గడ్డిని ధరించినట్లుగానే ధరిస్తూ ఉన్నవి అని చెబుతూ సర్వేషామేవ భావానాం స్థితః కల్పకరత్నవత్ సర్వదా పార్థివో భాగస్తేనా తత్రైతే పతంత్యలం. ఈ జలము మొదలైనటువంటి సమస్త పదార్థాల యందు కూడా కల్పించినటువంటి రత్నములాగానే ఈ పృథ్వీ సంబంధమైనటువంటి భాగము ఎల్లవేళలా స్థితిని పొంది ఉన్నది. కాబట్టే వర్షజలాదులు ఆ పృథ్వీ భాగం యొక్క ఆకర్షణ చేత సముద్రాదులుగా నదులుగా కూడా నదుల యందు కూడా పడుచూ ఉన్నవి. అంటే ఇప్పుడు బ్రహ్మాండ కపాల ఆవరణభూతమైనటువంటి జలానికి ఆవల దానికి 10 రెట్లు అధికంగా ఆకాశములాగానే నిర్మలమై మాలిన్యరహితమై శాంతము స్తబ్దము అయినటువంటి జ్వాల యొక్క మధ్య భాగాన్ని పోలినది అయి ఉండి, అంటే ఇంధనరహితమైనటువంటి ఎటువంటి కాష్టాలు కొయ్యలు వెయ్యకనే కూడా తేజోవంతంగా మండుతూ ఉన్నటువంటి ఆ విధంగా ఇంధనరహితమైనటువంటి తేజము అగ్ని అనేటువంటిది కనబడుతూ ఉన్నది. తస్మాత్ దశ గుణోబాహ్యే సంస్థితో వాయురాయతః వాయుర్దశ గుణం బాహ్యే వ్యోమ తిష్టతి నిర్మలం. ఆ తేజస్సుకి ఆ అగ్నికి ఆవల దానికి 10 రెట్లు అధికమైనటువంటి వాయువు ఉన్నది. ఆ వాయువుకి ఆవల దానికి 10 రెట్లు అధికమైనటువంటి నిర్మలమైనటువంటి ఆకాశము ఉన్నది అని చెబుతూ, అయితే తతః పరతరం శాంతం బ్రహ్మాకాశమనంతకం న ప్రకాశంచ తమో మహాచిద్గణమవ్యయం. ఆ ఆకాశానికి ఆవల ఏమై ఉన్నది? శాంతమైనటువంటి అంతము లేనటువంటి అనంతమైనటువంటి మాయాశబలిత బ్రహ్మము అనబడేటువంటి ఆకాశం ఉన్నది, బ్రహ్మాకాశము. ఆ బ్రహ్మాకాశము అనేటువంటిది ప్రకాశము కాదు, సరే అంధకారమా అంటే అంధకారము కూడా కాదు, నాశరహితమైనటువంటి ఎటువంటి ఉత్పన్నము నాశము లేని మహాచిద్గణ రూపమై ఉన్నది. ఆద్యంతము కూడా లేనిది ఆది లేదు, మధ్యము లేదు, అంతము లేనటువంటిది సర్వాత్మ స్వరూపమై లోహఘనములాగానే నిర్వాణ ఘనమ రూపమైనటువంటి మహాచైతన్యము అని పేరు కలిగిన ఆ బ్రహ్మాకాశము పైన తెల్పబడినటువంటి బ్రహ్మాండము వంటి లక్షల కొలది బ్రహ్మాండాలు దూరంగా ఒకదానితో ఒకటి మరలా ఉత్పన్నాలవుచు లయించిపోతూ ఉన్నవి. అయితే నకించిత్ కచ యత్యత్ర సమే కచన రూపిణి తాదృంమయం తథా రూపం తదాత్మన్యేవ సంస్థితం. ఏ విధంగా ఉన్నది? సమస్వరూపంలో సమమై ఉన్నది. స్వయం ప్రకాశ రూపమైనటువంటి ఆ బ్రహ్మాకాశమునందు ఈ అనంత కోటి బ్రహ్మాండాలను కూడా ఉత్పన్నము చేసేటువంటి కారణము అనేది ఇంకేదైనా ఉన్నదా అంటే మరేది లేదు. అవన్నీ కూడా బ్రహ్మముతో నిండిపోయి బ్రహ్మమయములై బ్రహ్మస్వరూపాలై బ్రహ్మమునందే స్థితి కలిగి ఉన్నవి.
అనే చెబుతూ, ఓ రామచంద్ర, ఈ ప్రకారంగా ఈ దృశ్యానికి అనుభవ క్రమం అంతా కూడా నేను నీకు తెలియజేశాను. ఇంకా ఇప్పుడు లోక అలోక పర్వతాలపైన విపశ్చిత్తు యొక్క వృత్తాంతాన్ని గురించి తెలియజేస్తాను, విను. స్వభ్యస్త పూర్వ సంస్కారో విఫల సన్నిశ్చయేరిత లోకాలోక గిరేర్మూర్ధ్నస్త తమః స్వభ్రం పపాతసః. పూర్వము అంటే ఈ పూర్వ దిక్కు అన్నప్పుడు తూర్పు దిక్కు. ఈ తూర్పు దిక్కు యొక్క అంతములో దాని యొక్క దర్శన సంస్కారం యొక్క గొప్ప అభ్యాసము చేత ప్రేరితుడైనటువంటి ఆ విపశ్చిత్తు లోక అలోక పర్వతం యొక్క శిఖరము నుండి కూడా మనం ముందు చెప్పుకున్నటువంటి ఆ అంధకారము అనబడేటువంటి గర్తమున అంటే ఆ గొయ్యి యందు ప్రవేశించి అక్కడ పర్వత శిఖరాలను పోలినటువంటి గొప్ప ఆకృతి కలిగిన గృద్రాద్రి పక్షుల చేత, గరుత్మంత పక్షులు గ్రద్దలు ఉంటాయి కదా, ఆ పక్షుల చేత చిన్న భిన్నము చేయబడినటువంటి తన దేవ శరీరాన్ని అతడు చూశాడు. ఆ తర్వాత తాను తలంచినటువంటి ఆ దిక్కు యొక్క అంతాన్ని దర్శించాడు. ఆ దర్శనము చేత తన యొక్క మనోమయ దేహమే ప్రవృత్తమగుటను కూడా అతడు చూశాడు. చూసి దేశస్య తస్య పుణ్యత్వాదేహం తచ్చాతివాహికం ఆది భౌతికతాబోధం నానయ నిర్మలాశయ. ఆ విపశ్చిత్తు మరణించిన చోటే లోకాలోక పర్వతము పర్యంతము, లోకము అలోకము, లోకము నుండి అలోకము వరకు కూడా పవిత్రమే అవడము చేత నిర్మలమైనటువంటి అంతఃకరణముతో కూడుకొని ఉన్న అతడు తన యొక్క సూక్ష్మదేహాన్ని భౌతిక రూపమునందు అంటే స్థూల రూపమునందు స్మరించకుండా ఉన్నాడు. అయితే కేవలము స్థూల శరీరము కంటే ఇతరమైనటువంటి సూక్ష్మ శరీరమునందు ఆత్మబుద్ధి కలిగి ఉండునంత మాత్రపు జ్ఞానమే అతనికి ఉదయించింది. కానీ ఆ శరీరత్రయానికి పరమైనటువంటి స్థూల సూక్ష్మ కారణ శరీరాలకు ఇతరమైనటువంటి శుద్ధ చిన్మాత్రమునందు ఆత్మబుద్ధి అనేటువంటిది అతనికి ఉత్పన్నమవ్వలేదు. ఈ కారణము చేత అతడు ఆ దిక్కుల యొక్క అంతాన్ని దర్శించడము అనేటువంటి కార్యాన్ని ఇంకా కూడా సమాప్తి చేయకుండానే అంటే ముగించకుండానే ఎరిగి తన యొక్క సంచారశీలమైన స్వభావమునందే మరలా కూడా తత్పరుడయ్యాడు. కానీ ఎటువంటి ఉపరతిని కూడా పొందలేకపోయాడు అని శ్రీ వశిష్ఠ గురుదేవులు తెలియజేశారు. అప్పుడు శ్రీరామచంద్రుడు ఇలా అడుగుతూ ఉన్నారు, అదేహం ప్రసరత్యేత తచ్చిత్తం కార్యే కథం మునే ఆతివాహిక సంవిత్తేర్బోధ స్యాత్కి దృశోదిక. ఓ మునీంద్ర, స్థూలదేహము లేక చిత్తము అనేటువంటిది ఆ యొక్క గమనము అంటే స్థూలదేహం ద్వారా కానీ చిత్తము ద్వారా కానీ నడిచేటువంటి కార్యాలయందు ఏ విధంగా ప్రవృత్తం కాగలుగుతుంది? అలాగా ప్రవృత్తమైందనుకో ఇంకా మనోమాత్రమైనటువంటి సూక్ష్మదేహానికి స్థూలదేహము కంటే కూడా అధికమైనటువంటి విశేషము ఏమైనా ఉన్నదా? ఒకవేళ ఉంటే ఏ విశేషం ఉన్నట్లుగా ఉంటుంది అని అడుగగా అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు, సంకల్పపదికత్వేన యదాంతః పురవాసినః ఇదం మనః ప్రసరతి తదాస్య ప్రసృతం మనః. ఓ రామచంద్ర, అంతఃపురంలో నివసించేటువంటి వాని యొక్క మనసు దేహము లేకుండానే సంకల్ప మార్గము చేత ఎట్లా గమనాదులు ఎందు ప్రవృత్తమవుతూ ఉన్నదో మనం ఇక్కడ కూర్చుంటాం, అనేకంగా ఊహిస్తూ ఉంటాం. ఆ ఊహించిన ప్రతి చోటకి మనసు వెళ్ళిపోతుంది, కానీ దేహం వెళుతుందా? వెళ్ళదు. అలాగే ఎక్కడైతే ఈ యొక్క సంకల్ప మార్గంలో సంకల్ప వికల్పాల యొక్క బాటలో ఎలాగైతే మనసు గమనాదుల యందు ఆ రాకపోకల యందు ప్రవృత్తమవుతుందో అట్లాగే ఆ విపశ్చిత్తుని మనసు కూడా ఏమైంది? ఆ దిక్కుల యొక్క అంతాన్ని దర్శించడంలో ప్రవృత్తమయ్యింది.
భ్రమే స్వప్నే మనోరాజ్యే మిథ్యాజ్ఞానే కథా శృతౌ యథా మనః ప్రసరతి తథా తత్ప్రసృతం మనః. భ్రమయందు, స్వప్నమందు, మనోరాజ్యమందు, మిథ్యాజ్ఞానమందు, ఈ కథా శ్రవణమందు కూడా మనస్సు ఎట్లు దేహము లేకుండానే ప్రవర్తిస్తూ ఉన్నదో, అంటే భ్రమ చెందేది దేహమా మనసా? మనసే. స్వప్నం అనుభవించేది దేహమా మనసా? మనసే. మానసికమైనటువంటి రాజ్యాలను కల్పించడంలో మానసిక ఊహలయందు మనసా దేహమా? మనస్సే. అంటే మిథ్యాజ్ఞానమందు తాను కాని పదార్థమునందు తాను అని చరించేటువంటి అబద్ధపు జ్ఞానమునందు చరించేటువంటిది కూడా మనసా దేహమా? మనసే. కథలను శ్రవణం చేసేటప్పుడు మనసు గ్రహిస్తుందా, దేహము గ్రహిస్తుందా? మనస్సే. అట్లాగే ఈ మనస్సు ఏ విధంగా దేహము లేకుండానే ప్రవర్తిస్తుందో అలాగే ఆ విపశ్చిత్తుని యొక్క మనస్సు కూడా తను గమనం చేసేటువంటి కార్యాలయందు అది ప్రవర్తిల్లుతూ ఉన్నది దేహము కదలకుండానే. పతంతితు శరీరం తదాతి వాహికముచ్యతే ఆది భౌతిక దీర్ఘాతి విస్మృతత్రైవ కాలతః. దేని ఎందైతే ఆ భ్రమ, ఆ మనోరాజ్యాదులు ప్రవర్తిస్తూ ఉన్నవో అది సూక్ష్మ శరీరము అని కదా చెప్పబడుతూ ఉన్నది. కాలక్రమంలో ఆ సూక్ష్మ శరీరము అనేటువంటిది మరిచిపోయాడా? దాని అందే మళ్ళీ స్థూల శరీర బుద్ధి అనేటువంటిది. సూక్ష్మం మరిస్తే స్థూలము, స్థూలం మరిస్తే సూక్ష్మము అనేటువంటిది. అంటే దేని ఎందైతే భ్రమ కానీ, స్వప్నము కానీ, మనోసంకల్పాలు కానీ ప్రవర్తిస్తాయో అదంతా కూడా సూక్ష్మ శరీరము అని కదా చెప్పబడుతూ ఉన్నది. అదే కాలక్రమంలో సూక్ష్మ శరీరము అనేటువంటిది మరిచాడు. ఇంకా దాని అందే ఈ యొక్క స్థూల శరీర బుద్ధి అనేటువంటిది ఉదయిస్తుంది. రజ్జువునందలి సర్పభ్రమను పోలినటువంటి ఈ స్థూల శరీరము అంతర్ధానము కాగా కేవలం సూక్ష్మ శరీరమే కదా శేషిస్తూ ఉంటుంది. ఎలాగంటే ఇప్పుడు త్రాడు ఉన్నది, ఆ త్రాడుని మనం చీకటి సమయంలో చూసినప్పుడు పాము అని భ్రమిస్తాం. కానీ మనం భ్రమించక ముందు పాము లేదు, భ్రమించిన తర్వాత కూడా పాము లేదు. కాకపోతే భ్రమ ఏమవుతుంది? అక్కడ పాము అని భ్రమించిందా భయపడుతుంది. ఆ విధంగా దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ హడావిడి చేసేస్తూ ఉంటుంది. అట్లాగే మరి ఎప్పుడైతే ఇది పాము కాదు త్రాడు అని దీపపు సహాయంతో తెలుసుకున్నాడో, వెలుగు సహాయంతో, ఆ విధంగానే అంటే అక్కడ త్రాడే మిగులుతుంది. అలాగే ఇక్కడ రజ్జువునందలి సర్పభ్రమను పోలినటువంటిదే. త్రాడు చూసి పాము అనుకొని భ్రమను పొందినట్లుగానే ఈ స్థూల శరీరము అనేటువంటిది అంతర్ధానమైందనుకో ఊహలో నుండి, లేదా కదలకుండా ఉన్నదనుకో కూర్చుని, అప్పుడేమవుతుంది? కేవలము మళ్ళీ కూడా మానసిక సంబంధమైన సూక్ష్మ శరీరమే మిగిలి ఉంటుంది కదా. ఆతివాహిక ఏషోంగా నిపుణం ప్రవిచార్యతాం చిన్మాత్ర వ్యతిరేకేణ యావదత్రాన్యదస్తినో. ప్రియుడవగువో రామచంద్ర, ఈ సూక్ష్మ శరీరాన్ని గురించి నైపుణ్యముతోటి విచారించు. ఎలాగంటే దీని యందు చిన్మాత్రము కంటే కూడా ఇతరముగా ఒకంతైనా కూడా లేదు అని చెబుతూ దేశాదేశాంతర ప్రాప్తౌ యన్మధ్యే సంవిదో వపుః చిన్మాత్రస్య తద్రూపమనంతస్యైకరూపిణః. ఒక ప్రదేశం నుండి మరి ఒక ప్రదేశానికి కంటి యొక్క పయనం ద్వారా, చూపు ద్వారా బుద్ధి అనేటువంటి బుద్ధి వృత్తి అనేది వెళుతుంది కదా. ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి అది ఏ విధంగా? కన్ను అనేటువంటి ఇంద్రియం ద్వారా బుద్ధి వృత్తి వెళ్తుంది. ఆ రెండు ప్రదేశాల మధ్య ఉండేటువంటి నిర్విషయమైనటువంటి సంవిత్తు జ్ఞానము యొక్క స్వరూపం ఏదైతే ఉంటుందో అక్కడ విషయమే లేదు. ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి చూపు సారించేలోగా ఆ ప్రదేశానికి ఈ ప్రదేశానికి మధ్య ఉన్నటువంటి ఏ విషయము కానటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో, ఆ జ్ఞానం యొక్క స్వరూపం ఏదైతే ఉన్నదో అదే కదా అనంతమై ఏకమైనటువంటి చిన్మాత్రం యొక్క ప్రసిద్ధ స్వరూపమై ఉన్నది.
క్వా ద్వైతం క్వచ వాద్వేషః క్వా రాగాది తు కథ్యతాం సర్వం శివమనాద్యంతం పరో బోధ ఇతి స్మృతః. ఓ రామచంద్ర, సమస్తము కూడా ఆది అంతము లేనటువంటిది ప్రారంభము కానీ ముగింపు కానీ లేనిది కళ్యాణకారకమైన శివరూపమై పరమ బోధస్వరూపమై జ్ఞానరూపమైనటువంటి పరమాత్మయే అయ్యుండగా ఇంకా రెండని లేదు. ద్వైతం ఎక్కడున్నది, ద్వేషం ఎక్కడున్నది? రెండూ లేదు, దాని పట్ల మనకి ద్వేషము లేదు. మరి ద్వేషము లేదు అన్నప్పుడు ఏమైనా రాగమున్నదా? రాగము లేదు. అది ఎక్కడుంటుంది? ఎందుకు? అసలు అక్కడ రెండు లేనప్పుడు రాగద్వేషాలకి అవకాశము అనేటువంటిది ఉంటుందా? ఉండదు అని చెబుతూ, ఎలాగంటే రామ, సమస్తము కూడా ఆది అంతము లేనటువంటి శివరూప ఆత్మయే కదా అనేటువంటి నిశ్చయము కలిగి ఉండడము చేత ఉత్కృష్టమైనటువంటి జ్ఞానము అని కదా చెప్పబడింది. అటువంటి ఆత్మస్థితి యందు ఇంకా ద్వైతము అనేటువంటిది ఉంటుందా? ఉండదు. ద్వైతము ఉండదు. రాగము ద్వేషము, ఒకదాని పట్ల ఇష్టము మరొకదాని పట్ల అయిష్టము అనేటువంటిది కూడా ఉండదు కదా అని చెబుతూ, నిర్మనో మననం శాంత మాసితం బోధ ఉత్తమ ఆతివాహిక దేహస్థో నతం బోధముపాగత. మనస్సు యొక్క మననము లేని శాంత స్థితియే కదా ఉత్తమమైనటువంటి బోధ ఆగుతుంది. ఏ విధంగా? మనసు యొక్క సంకల్పం లేదు అక్కడ. మనసు దేనిని కూడా మననము చేయడం లేదు. ఆ మననము చేయనటువంటి మానసిక స్థితి ఏ విధంగా ఉన్నది? శాంతంగా ఉన్నది. శాంతి స్థితిలో అయి ఉన్నది. అంతకంటే ఉత్తమ బోధ అనేటువంటిది ఉంటుందా? ఉండదు. ఏదైతే మనస్సు యొక్క స్మరణము మననము ఆలోచనము సంకల్పము లాంటివి లేకుండా శాంత స్థితిలో మనస్సు అనేది స్థిమితపడి ఉన్నప్పుడు అదే ఉత్తమమైనటువంటి జ్ఞానం అవుతుంది. అటువంటి బోధను సూక్ష్మ శరీర మాత్రము చేత స్థితి కలిగి ఉండడము చేత ఆ విపశ్చిత్తు పొందజాలకుండా ఉన్నాడు. విపశ్చిత్తద్విబోధోసౌ దదర్శ విసరన్మనః ఆతివాహిక బోధేన గర్భవాసోపమం తమః. కాబట్టి అటువంటి జ్ఞానము లేనివాడే కేవలము సూక్ష్మ శరీరం మాత్రమే ఆత్మ అనే బోధ కలిగి అతడు నాలుగు వైపులా కూడా ప్రసరించే శీలమైనటువంటి తన యొక్క మనస్సుని ఇంకా గర్భవాసాన్ని బోలినటువంటి అంధకారమును కూడా అప్పుడు చూశాడు. చూసి ఆ యొక్క చీకటి యొక్క చివర వజ్రములాగానే దృఢమైనది, బంగారముతో నిండిపోయినది అయి కనబడుతూ ఉన్నటువంటి కోటి యోజనాల విస్తీర్ణము కలిగి ఉన్నటువంటిది బ్రహ్మాండ కవాటాన్నే పోలినటువంటి ఈ భూతల ఖండాన్ని చూశాడు. దాని చివర దానికంటే కూడా 8 రెట్లు అధికమైనది. దానితోటి సమంగా ద్వీపాంతమందలి సముద్రము యొక్క పృష్ఠభాగములాగానే స్థితి కలిగి ఉన్నది అయినా జలాన్ని పొంది తమతీత్య తతః ప్రాప తేజోర్క గణభీషణం ప్రళయాగ్నిషు ఘనజ్వాల పిండకోటరస్భాస్వరం. ఆ జలాన్ని దాటి సూర్య సమూహంలాగానే భయంకరమైనటువంటిది ప్రళయకాలమందలి అగ్ని యొక్క ఘనీభూతమైనటువంటి ఈ జ్వాలాపిండము ఆ అగ్ని ముద్ద యొక్క మధ్య భాగములాగానే ప్రకాశమానమై ఉన్నది. అగు తేజమున అతడు ప్రవేశించాడు ఆ అగ్నియందు. దాహశోకాదిముక్తేన వపుషా మానసేన తత్ర గచ్చస్స బుబుదే వహనం పూర్వవాసితం ఊహ్యమానో వివేదాసావాత్మనం త్వాతివాహికం చిత్తమాత్రాత్మన స్వస్య కిమివోహ్యత ఇత్యపి. దాహము శోకము మొదలైనవన్నీ నశించిపోయినవి. మానవ శరీరముతోటి ఆ తైజసావరణమున ఆ అగ్ని యొక్క ప్రవేశమునందు ఆ అగ్ని చేత ఆవరించబడి వెళుతూనే ఆ విపశ్చిత్తు క్రమంగా దానికి అవతల ఉన్నటువంటి వాయువు యొక్క ఆవరణానికి తాను ఏగుచుండుటం అనేటువంటిది తెలిసింది.
అయితే అలాగా గతంలో ఉన్నటువంటి వాసనలతో కూడి వెలుచూ ఉన్న తనను సూక్ష్మ శరీర రూపునుగా అతడు తెలుసుకున్నాడు. స్థూలదేహం అయితే కాలిపోతుంది కదా, మరి అగ్నిలో కూడా ఆ విధంగా నడిచి వెళ్ళిపోతుంది అంటే తాను సూక్ష్మ శరీరంగానే తెలుసుకున్నాడు. తెలుసుకొని ఇంకా కూడా చిత్తమాత్ర రూపుడు అగు తాను వెళ్ళడానికి ఏమి అని అతడు తలంచాడు. అంటే తాను వెళ్ళడం స్వప్నము లాంటిది, కల్పన వంటిదే కానీ వాస్తవము కాదు కదా అని తెలుసుకున్నాడు. ఇతి బోధేన ధీరాత్మ తం తతారాని నిలార్ణవం ప్రాపతద్వితతం వ్యోమ తస్మద్దాస్యగుణం స్థితం. ఇటువంటి జ్ఞానము చేత కూడి ధీరుడైనటువంటి ఆ విపశ్చిత్తు ఆ వాయు రూపమైనటువంటి సముద్రాన్ని కూడా దాటేశాడు. ఆ తర్వాత ఆ వాయువునకు 10 రెట్లు అధికముగా విశాలమైనటువంటి ఆకాశం ఉన్నది, దాన్ని చేరాడు. తదతిక్రమస్య సప్రాప బ్రహ్మాకాశమనంతకం యత్ర సర్వమతం యతః సర్వం ఎన్నకించిచ్చకించన. ఆ ఆకాశాన్ని కూడా దాటేసి దాని యందు అయితే దేని యందైతే సమస్తము ఉన్నదో, దేని నుండి సర్వము కూడా ఉత్పన్నమవుతూ ఉన్నదో, ఏది దృశ్యము కాకుండా ఉన్నదో, అంటే అధిష్టాన దృష్టి చేత ఏది సమస్తము అయ్యున్నదో అటువంటి ఆది అంతము లేనటువంటి అనంతమైన మాయాశబలిత బ్రహ్మ ఆకాశాన్ని పొంది మనసాపభ్రమస్తత్ర దూరత్తరం యయౌ తేన దృష్టంచ పృథ్వ్యాపస్తేజో వాయుస్తదా జగత్ బ్రహ్మాకాశస్తతః సర్గాః పునరన్యే త్వనిష్ఠితాః ఇత్యసౌ విహరన్ దీర్ఘకాల మధ్యాపి సంస్థితః. ఆ అనంతమైన బ్రహ్మాకాశమున మనస్సుతోటే సంచరిస్తూ అతడు అతి దూరంగా చాలా దూరం వెళ్ళిపోయాడు. అక్కడ తన యొక్క గతం యొక్క వాసన చేత ఆ గత కోర్కెలు వాసనలు ఆ పూర్వ సంస్కార వశము చేత మరలా కూడా అతడు ఈ యొక్క పృథివీ జలము అగ్ని వాయువులు అనేటువంటి జగత్తుని గాంచాడు ఆకాశంలో ఉండి. అలాగే మరలా కూడా ఈ ప్రపంచ రచనలు, ఈ ప్రపంచం ఏ విధంగా సృష్టించబడుతోంది, ఈ సృష్టికి హద్దులుగా ఉన్నటువంటి దిశలు, పర్వతాలు, ఆకాశము, దేవతలు, మనుష్యులను కూడా అక్కడే ఉండి చూశాడు. మరలా కూడా పంచమహాభూతాలు చివర అంటే ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ, ఈ పంచమహాభూతాల చివర బ్రహ్మదేవుడు నిశ్చలముగా ఎటువంటి చలనము లేకుండా స్థితిని పొంది ఉండడాన్ని కూడా చూశాడు. మరలా కూడా అక్కడ గొప్ప బ్రహ్మాండాలను, ఆ బ్రహ్మాండాల యొక్క సృష్టి స్థితి లయాలను, మళ్ళీ ఆ బ్రహ్మాండాల యొక్క దిక్కులను కూడా చూశాడు. ఆ తర్వాత మరలా బ్రహ్మాకాశాన్ని చూశాడు. ఆ తర్వాత మరలా అవ్యవస్థితములైనటువంటి అనేక రకాలైనటువంటి, అక్కడ వ్యవస్థితముగా లేవు, అవ్యవస్థితముగా ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి సృష్టులను, స్థితులను గాంచాడు. ఈ ప్రకారంగానే చాలా కాలము, దీర్ఘకాలము అక్కడ విహరిస్తూ నేటికి కూడా అతడు అక్కడే స్థితిని పొంది ఉన్నాడు. స్వనిశ్చయాచ్చిరాభ్య స్థాన్నాసౌ విరతిమేతి అంతో నైవాస్త్య విద్యాయాః సాహి బ్రహ్మైవ సత్యత. చిరకాల అభ్యస్తమైనటువంటి ఈ జగత్ సత్య, ఈ జగత్తు యొక్క సత్వరూపమైనటువంటి తన యొక్క నిశ్చయము చేతనే అతడు ఇంకనూ కూడా ఎటువంటి విరక్తిని కూడా పొందకుండానే ఉన్నాడు. ఈ జగత్ రూపంలో ఉన్నటువంటి అవిద్యకు అంతమేమైనా ఉన్నదా అంటే జగద్రూపమైనటువంటి అవిద్యకు అంతమే లేదు. ఇంకా కూడా అందులో సద్రూపము లెస్సగా విచారించబడినట్లయితే అది బ్రహ్మమే అవుతూ ఉన్నది కదా. వస్తుతో నాస్తి విద్యేహ బ్రహ్మణ్య వికలాత్మని ఇదం దృశ్యం అవిద్యేయ మిథ్యాత్మత్మైష వికాసిత.
అంటే చిరకాల అభ్యాసము చేత బాగా రూఢి పడిపోయింది జగత్తు సత్యము అనేటువంటి తన యొక్క నిశ్చయము వలన మనుజుడు విరక్తిని పొందలేదు కదా. ఆ దృశ్య రూపమైనటువంటి ఆ అవిద్యకు అజ్ఞానానికి అంతం ఉన్నదా? లేదు. సత్యస్వరూపమును మరొక్కసారి ఆలోచించినట్లయితే, పర్యాలోచన చేసినట్లయితే అదే కదా బ్రహ్మము అని చెబుతూ వాస్తవానికి వికల్పరహితమైనటువంటి బ్రహ్మమునందు అవిద్యయే లేదు. ఉన్నది అనేటువంటిది కూడా బ్రహ్మే. ఈ దృశ్య అవిద్య రూపాల చేత ఏం కనబడుతూ ఉన్నది? బ్రహ్మమే కనబడుతూ ఉన్నది, అవుతూ ఉన్నది అని చెబుతూ, ఓ రామచంద్ర, ఈ పదార్థ రూపమున వివర్తితమైనటువంటి, ఎందుకు అంటే పదార్థములా కనబడేటువంటిది పరమాత్మే. ఆ యొక్క బ్రహ్మమే జగత్తు యొక్క ఆకారంలో స్ఫుటీకరంగా మనకు స్ఫురిస్తూ ఉన్నాడు. కాబట్టి రామ, పదార్థ రూపమున కనబడేటువంటిది ఉండేటువంటిది పరమాత్మ స్వరూపము, రెండవ దానికి అవకాశమే లేదు అని చెప్పినప్పుడు అక్కడ పదార్థ రూపంలో కనబడేటువంటి, మార్పు చెంది కనబడేటువంటి ఏ బ్రహ్మమైతే ఉన్నదో, ఏ బ్రహ్మమునైతే జాగ్రత్త స్వప్నముల యందు కూడా ఎటువంటి వాసనల యొక్క ఉత్పత్తి చేత పూర్వము నీవు చూసి ఉన్నావో, ఇప్పుడు కూడా చూస్తూ ఉన్నావో, రాబోవు కాలమునందు కూడా చూడగలవో, ఆ బ్రహ్మము అట్లే ఉన్నది, ముందు కూడా అట్లాగే ఉండగలుగుతుంది అని చెబుతూ, ఘనత మహాప్రవిలోకన చక్రకం క్రమ జగత్ ప్రతిభానమిదం మహత్ పరతయా ప్రతిభాస్మ ప్రతిభాత్మతయా నయా నచ సదంగన వాప్య సదాకృతి. ప్రియుడవగు రామచంద్ర, ఈ భూతకాలము, ఈ యొక్క వర్తమాన కాలము, ఈ భవిష్యత్ కాలము, ఇదంతా కూడా ఈ భూత భవిష్యత్ వర్తమాన కాలాలతో కూడినటువంటి క్రమయుక్తమైనటువంటి జగత్తు ఏదై కనబడుతూ ఉన్నదో అది ఘనీభూతమైన, దృఢపడిపోయిన, అనేక జన్మల నుండి కూడా గట్టిపడిపోయి ఘనవాసనగా మిగిలిపోయినటువంటి ఘనీభూతముకు అవిద్య మాత్రమే అయ్యున్నది. ఎందుకు అంటే గతంలోనూ జగత్తు లేదు, ఇప్పుడు లేదు, రాబో కాలంలో కూడా ఉండదు. కానీ మనకి క్రమయుక్తంగా ఉన్నటువంటి భూత భవిష్యత్తు, భూత వర్తమాన కాలాల యందు, జరిగిపోయిన కాలమందు, జరుగుతూ ఉన్న కాలమందు, రాబోవు కాలమందు కూడా మరి క్రమయుక్తంగా కనబడేటువంటి జగత్తు ఏదైతే కనబడుతూ ఉన్నదో అది కేవలం అజ్ఞానం మాత్రమే అయ్యున్నది. ఇంకా కూడా నేత్రాలు రెంటినీ కూడా మూస్తే కనిపించేటువంటిది ఏంటి? అంధకార చక్రములాగానే అది మహత్తరమై కనబడుతూ ఉంటుంది. అంటే పరమమైనటువంటి చిన్మాత్రాత్మ యొక్క దృష్టి చేత ఈ జగత్తు సత్తు కాకుండాను, ప్రతిభాసాత్మ రూపమగు అజ్ఞానుల యొక్క దృష్టి చేత అసత్తు కాకుండాను ఉన్నది. ఎలాగంటే ఇక్కడ పరతత్వాన్ని తెలిసినటువంటి జ్ఞానుల యొక్క దృష్టి చేత ఈ జగత్తు సత్తుగా లేదు, అది అసత్తయ్యే ఉన్నది. ఈ ప్రతిభాసాత్మక అంటే లేకనే ఉన్నట్లుగా కనబడేటువంటి, ఈ లేకుండా పోయేటువంటి దానిని ఉన్నట్లుగా భావించే అజ్ఞానుల దృష్టి చేత అయితే అసత్తు కాకుండా ఇది సత్తయ్యే ఉన్నది. కాబట్టి ఇది సదసద్విలక్షణమై, సత్త అసత్త అంటే సత్తుకి అసత్తుకి కూడా విలక్షణమై ఉన్నది. అంటే అనిర్వచనీయమగు రూపము కలిగి ఉన్నది. అంటే నోటి మాటలతో దాని గురించి చెప్పసాధ్యముగా అన్నటువంటి దాని స్థితిలో ఉన్నది. తేష్వేవ తేష్వివాచ తేషు తనురే తరేషు బ్రహ్మోధరేషు చిరదూరతరం జగత్సు సోధ్యాప్య సంవిదిత తత్వయా తయా తయోచ్చైః ఖండేషు రంగురివ రాఘవ సంభ్రమీతి. ఓ రాఘవ, ఆ విపశ్చిత్తు బ్రహ్మతత్వాన్ని తెలియకపోవడము చేత ఆ యొక్క తాను గతంలో చూచినటువంటివి అటువంటివే అగు ఇతరములైనవి కూడా కేవలము వాసనా మాత్రాలే అవడము చేత సూక్ష్మములైన విరాట్ పురుషుల యొక్క ఉదరముల యందు ప్రసిద్ధములైన అనేక బ్రహ్మాండాల యందు కూడా, ఆ అరణ్యాలు, ఆ వనఖండాల యందు
కూడా రంకువు అనేటువంటి మృగములాగానే తన యొక్క వాసన యొక్క ఔన్నత్యము చేత నేటికి తిరుగాడుచూ ఉన్నాడు. ఈ కస్తూరి మృగము అనేటువంటిది ఏ విధంగా తన యొక్క నాభి నుండే వస్తుంది, వాసన ఎక్కడో వస్తుందని పరిగెడుతుంది. అటువంటి మృగంలాగానే తన యొక్క వాసన యొక్క ఉన్నత తత్వము చేత నేటికి తిరుగాడుచూ ఉన్నాడు అని చెబుతూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.